ఓకే ఓకే Discrimination is the keynote of this time. Man learns to discriminate between good and bad, the higher and the lower, darkness and light, birth and death, and the permanent and the transitory. So, ఒక రెండు విషయాల మధ్యన డిస్క్రిమినేషన్ అనేటువంటిది తీసుకురాగలిగేటువంటి ఒక విజ్ఞానం కానీ ఒక రకమైనటువంటి మనలో ఉండేటువంటి ఒక ఇన్నర్ లైఫ్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది ఈ జెమిని వాళ్ళ దగ్గర చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీని తెలుగులో కూడా ఒక పదం ఉంది, వివేకము. అంటే ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఈ టైంలో ఏది చేయాలి ఈ టైంలో ఏది చేయకూడదు. అందరూ దుఃఖంగా ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నా అనడం కరెక్ట్ కాదు. అందరూ బాగా ఆనందంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలో అలాంటి ప్రదర్శన చేయడం కూడా తప్పు అంటారు. సో ఆ వివేకం అనేటువంటిది ఎలా ఉండాలంటే థాట్లో ఉండాలి, యాక్షన్లో ఉండాలి, స్పీచ్లో ఉండాలి, ఫిజికల్ ఎగైర్లో ఉండాలి. అందరూ శుభ్రంగా ఏదో వెళ్ళక ఎక్కో పూజగా వెళ్తున్నారు, చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన ఇవన్నీ వేసుకుని అలాగా అగ్లీగా వెళ్ళకూడదు అంటారు. మరీ కాస్ట్లీ బట్టలు వేసుకుని అంత షో ఆఫ్లో వెళ్ళకపోయినా కూడా ఉన్న వాటిలో ఉన్న డీసెంట్గా వెళ్ళమంటారు. అక్కడ ఉండేటువంటి మన ఏ రకంగా కూడా మన మన శరీరం ఉండేటువంటిది కానీ మన తాలూకా బాడీ కానీ లేదా మన తాలూకా బిహేవియర్ కానీ ఏదైనా సరే ఆ ఉండేటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా ఉండగలగా చూడాలి. సో అటువంటి దానికి కూడా ఈ మెర్క్యూరీ అనేది ఎలా పనిచేస్తుందంటే మన థాట్ రూపంలో ప్యూరిఫికేషన్ కింద పనిచేస్తుంది. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది పూజ చేసేటప్పుడు కూడా ఉంటుంది. ఆచరణలు అన్నీ అయిపోయిన తర్వాత ఉత్తిష్టంతో పూజ విధానం అంటారు. అంటే మనకు అర్థం ఏంటంటే ఇక్కడ మేము ఒక దైవకార్యం చేస్తున్నాము, దీనికి ఆటంకంగా అడ్డంగా ఉండేటువంటి మీరు ఎవరైతే ఉన్నారో ఈ భూత పేస పిచ్చాడు గణాలని కూడా అవన్నీ కూడా మీ స్థానానికి వెళ్ళిపోండి. నేను కాసేపు మనం పూజ చేస్తుంది పర్మిషన్ అనమాట. ఒక పర్మిషన్ లాంటిది ఒక హైయర్ లైఫ్కి. నిజంగా వాళ్ళకి వెళ్తుందా అంటే పూజ సక్సెస్ఫుల్గా అవుతుంది కాబట్టి వెళ్తుంది. పూజ చేస్తే నిజంగా వర్ణ హోమం చేస్తే వర్షం పడుతుందా అంటే నిజంగా ఆ ఇంటెన్షన్తో లేకుండా వర్ణ హోమం అనేటువంటి ఎవరికి మంచి జరగాలో అలా ఆలోచించి చేస్తే వర్షం పడి తీరుతుంది. నాకు అయితే ఆన్సర్ లేదండి. ఎందుకు అవుతున్నారు అంటే అసలు సిస్టమ్ ఏంటంటే ఆ మంత్రాలు కానీ ఆ ప్రతివిధానం కానీ కంపోజ్ చేసిన వాళ్ళ మనం కాదు, మనకన్నా ఉన్న ఒక పెద్ద హైయర్ లైట్ కాబట్టి అది దాని రూపంలోనే మొత్తం అలా కట్టుబడి ఉంటుంది. ఈ ఉండేటప్పుడు ఏంటవుతుందంటే ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత మంచి చెడుకి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. సో దిస్ ఇస్ గుడ్ అండ్ దిస్ ఇస్ బ్యాడ్ అని తెలుస్తుంది. అది ఫిజికల్ లెవెల్ అర్థమవుతుంది. కొంచెం ప్లానటరీ లెవెల్కి వెళ్తే ఏమో తెలుస్తుంది, దీని వెనక ఉండేటువంటి వర్కింగ్స్ ఏమిటో అర్థమవుతాయి. అంటే సందర్భానికి మనకు ఉండేటువంటి వ్యత్యాసం తెలుస్తుంది, మనిషికి ఉండేటువంటి డిఫరెన్స్ తెలుస్తుంది. కొంచెం కాస్మిక్ లెవెల్లో వెళ్ళగానే అసలు డిఫరెన్సెస్ ఏం లేవు, ఉన్నదే ఒకటి, ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క యాంగిల్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను ఉన్నాను, చుట్టూ మిర్రర్స్ పెట్టాను అనుకోండి, నా తాలూకా పొజిషన్ ఏ ఒక్క మిర్రర్లో కూడా స్టాండర్డ్గా ఉండదు కదా. ఇక్కడ ఒక యాంగిల్లో ఉంటే అక్కడ ఒక యాంగిల్లో అవ్వడం ప్రొజెక్ట్ అవుతుంటుంది. నా తాలూకా కంప్లీట్ పిక్చర్ కావాలి అంటే ఏ ఒక్క యాంగిల్లోనే మీరు చూసి సరిపోదు. యూ హ్యావ్ టు కన్సల్ట్ ఆల్ ది యాంగిల్స్. అయినా కూడా ఒకసారి చూసి రాకుండా వెనక సగం తీసుకురాలి, దీనికి ఒక స్టేట్ పక్కన దీనికి ఒక స్టేట్ పక్కన. అప్పుడు దానికోసం ఏం చేయమంటారు, ఆ రూపంలో ఎక్కిసేపమంటారు. అయిపోతే ఏమవుతుందంటే కళ్ళలో కలిసిపోతే కనకరవడం అయిపోతాం కదా. సృష్టి చెప్పినటువంటి మాట వెనకాల విధానం అంతా అలాగే ఉంటుంది. అబైడ్ ఇన్ మీ యాజ్ ఐ అబైడ్ ఇన్ యూ, ఇక్కడ చెప్పింది కూడా అంతే. ఆ హైయర్ లైఫ్లో మనం మెజ్ అయిపోవడం వన్నెస్ అయిపోవడం అన్న దానికి అర్థం కూడా మనం ఫిజికల్ లెవెల్ అర్థం కావాలంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడి యొక్క కార్యక్రమం అయితే మన కోసం కాదు, మన హైయర్ లైఫ్ కోసం చేయడం అనేటువంటిది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యజ్ఞ. మామూలుగా మనం చేసుకుంటే మన కాసం చేసుకుంటే ఏమన్నారు కర్మ అనేటువంటి పేరుతో పిలిచాడు కృష్ణుడు. మన కోసం మన తన సాటిస్ఫాక్షన్ కోసం మన తన అవసరాలు ఫుల్ఫిల్ అవ్వడం కోసం చేసేటువంటిదంతా కూడా కర్మ అన్నారు. ఇంపర్సనల్గా 10 మంది కోసం పబ్లిక్గా ఏదైనా మన తన అప్లికేషన్ మన కోసం కాకుండా పక్కల కోసం చేసేటంతా కూడా యజ్ఞం అనేటువంటి పేరుతో పిలిచాడు, యజ్ఞార్థ కర్మ అనేటువంటి పేరుతో పిలిచాడు. సో నువ్వు నీతో ఫైట్ చేస్తున్నావు అనేటువంటి డిస్టర్బెన్స్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏం చేసిన కర్మ అవుతుంది. ఆ కర్మ ఉన్నపాటు కర్మని మొత్తం సన్యాసించేసే నువ్వు చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ జ్ఞానం విజ్ఞానం రాజకీయ మోక్ష సన్యాసం అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి చెప్తాడు నువ్వు చేయాల్సినటువంటి యజ్ఞం కర్మ మాత్రం కాదు. ఆ కర్మ ఏంటంటే దానికి ముందు వదిలేయమంటాడు, వదిలేసి ఏం చేయమంటాడు, యజ్ఞం చేయమంటాడు. ఆ యజ్ఞార్థాన్ని నువ్వు చూసేటప్పుడు ఎదుర్కొంటూ ఉండే వాటిలో నీకు బాబాయిలు మామూలు కనబడరు, ఒక వర్క్ కింద కనిపిస్తుంది, ఆ వర్క్ చేసుకెళ్ళిపోను ఎందుకు ముందు నేను ఉంటాను కదా. అంటే ఆ ఇచ్చినటువంటి ఆ డిస్క్రిప్షన్లోని ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వర్క్లోని ఇంత వెలిగి ఉంటుంది. అర్జునుడు ఏడుస్తూ వస్తాడు. అంటే ఒక ఫెయిల్ అనేటువంటి ఒక మనిషి గాడ్ని అప్రోచ్ అయినప్పుడు ఎలాంటి ఒక బాధతో అప్రోచ్ అవుతాడు. అర్జునుడు అనేటువంటి వాడు మనిషి భగవంతుడు అనేటువంటి నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటవుతాడు, ముందు ఏడుచుకుంటూ వెళ్తాడు. ఎవరు వీళ్ళందరూ చంపమంటున్నావు, వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళందరూ వీళ్ళంతా వదిలేసి ఏం చేయమంటావు, ఈ రాజ్యం నాకెందుకు, నేను వదిలేస్తాను, నేను ఇంత పాటు వచ్చేస్తాను, సన్యాసించేస్తాను, మన రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తాను, న్యాయం ఏమిటి అన్యాయం ఏమో మూడు క్వశ్చన్లు వస్తాయి. అయిన తర్వాత ఏం చెప్తాడు, అసలు నువ్వంటే ఎవరు, నువ్వు ఆలోచిస్తున్నటువంటి కర్మ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదేమిటి, అసలు దైవం అంటే ఏమిటి.
అసలు దైవం అనేటువంటి మాట అర్థం అవడం మనకి భగవద్గీతలో తెలుస్తుంది. మనం ఇదివరకు ఏమైనా చేస్తామో దాని రిజల్ట్ మన ఫ్యూచర్లో వస్తుంది. అదే నువ్వు దైవం అనుకుంటున్నావు, కానీ నిజమైనటువంటి దైవం ఇంకోటి కనుక నీకు కనిపించేటువంటి దైవం అంటే నీకు అక్కడ పాజిటివ్ రిజల్ట్ మాత్రమే. ఎప్పుడైతే దాని నుంచి ఆ చట్టం నుంచి బయటకు వచ్చేసావో అవుట్ ఆఫ్ ద వే నువ్వు చూసుకుంటూ ఉంటావు అర్థంలోని, అప్పుడు వచ్చేసిన కొత్త పనులు కనిపిస్తాయి. అప్పుడు ఏం చేస్తావు అంటే ఇవంతా నా వల్ల కాదు, నేను పట్టుకుంటాను వెతుకుతాను. అంటే ఒక లోవర్ లెవెల్లో ఉండేటువంటి ఒక మనిషిని, ఇంపాసెస్లో ఉండేటువంటి మనిషిని ఒక హైయర్ లైఫ్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి మెడిటేషన్ అంతా కూడా ఈ భగవద్గీత మనకు కనిపిస్తుంది. ఈ భగవద్గీత కంప్లీట్గా నాకు అర్థమైతే మాత్రం జమిని గురించి మీరు మాస్టర్ చేసినట్టు. ఒక లోవర్ లెవెల్లో ఉండేటువంటి దాన్ని హైయర్ లెవెల్లో తీసుకెళ్ళిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా అలాగే వస్తుంది. ఈ క్లోజ్లీ అబ్జర్వ్, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. అంటే మెటీరియలిస్టిక్లో ఉండేటువంటి దాన్ని పైకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, పై ఉండేటువంటి హైయర్ లైఫ్ని కింద తీసుకురావడం, ఇదంతా కూడా 4 లోకాల యాక్షన్ కదా. కింద పైన ఉండేటువంటి ఆయన కింద వస్తాడు. ఆయన ఏ ప్లైన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో సార్ అనుకుంటాడు. ఆయన మన లెవెల్లో మనతో ఉంటాడు. మనకి పగలు రాత్రి ఎలాగో మనకి కూడా ఆయనకి పగలు రాత్రి అంతే. ఇంకొంచెం మీదకి వెళ్తాడు అంటే యక్షుడు గంధర్వులు కింపురుషుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ టైం స్పెండ్ వాళ్ళతో అలా ఉంటాడు. ఇంకా కొంచెం బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. ఆయన లైఫ్ సైకిల్తో అక్కడ ఉంటాడు. అంటే ఈ 3 లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోని కూడా దాటి అబాబ్ లివ్ చేయగలిగిన వాడు ఎవడే ఉంటాడంటే ఈ ఇటువంటి అవతార పురుషులు అందులో అయి ఉంటారు. అంటే హయ్యర్ లైఫ్ని కింద తీసుకొచ్చేటువంటి వాళ్ళు, కింద ఉండేటువంటి మెటీరియల్స్ని మీరు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ జమినీ తరగ సింబాల్స్ కింద ఈ మెర్క్యూరీ అటువంటి దాని కింద ఉంటారు. సో అటువంటి మెర్క్యూరీ ఈ జమినీకి లాభి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ జమినీ అనేటువంటి ఈ జ్యువెలర్స్ని కంట్రోల్ చేయాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఒక సైకిల్ ద్వారా అది రన్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు ఏంటవుతుంది, ఈ బర్త్కి డెత్కి గుడ్కి బ్యాడ్కి మధ్య కంపారిజన్ అంతా కూడా మనకి ఎదురుపడ కలగలను కనిపిస్తుంటుంది. జమినీ వాళ్ళకి ఇంట్యూటివ్ కెపాసిటీ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళకి మీరు ఒక విషయం చెప్తే అందులో మనకి తెలియనటువంటి 10 విషయాలు వాళ్ళకి మీరు చెప్తూ ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్యూటివ్. వాళ్ళలో వాళ్ళకి తెలియని బోర్డు పార్టీస్ చెప్పేస్తుంటారు. చిన్నప్పుడు బోర్డు క్వశ్చన్ అడుగుతుంటారు వాళ్ళు. ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ జమినీ కిడ్. మనం బోర్డు నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఇలా అవుతుందో అలా అవుతుందో అలా చేస్తాం ఇలా చేస్తాం ఇలాంటి బోర్డు క్వశ్చన్ అడుగుతుంటారు. ఒకవేళ కనుక వాళ్ళకి ఆన్సర్ చెప్పగలిగామంటే మనకు బోర్డు విషయం తీసుకుంటుంటాయి కొత్త కొత్త. ఏదైనా కనుక వాళ్ళకి మనసుకు నచ్చిందంటే అంత లోపలికి వెళ్ళిపోతారు, దాంతో బాగా రిలేట్ అయిపోతారు. రిలేట్ అయిపోతే అంత తొందరగా బయటికి రాలేదు. అంటే ఎక్స్ట్రీమ్ రిలేషన్ వాళ్ళతో ఎక్కడ పోతుంది. అదే కనుక పాజిటివ్ అయిపోతే భక్తి కింద మారిపోతుంది. మా చిన్నప్పుడు సాహస వీరుడు సాహకంలో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆఖరిలో ఏంటవుతుందంటే అది మెర్మైడ్ అనమాట. అది చేప కింద మారిపోతుంది. మారిపోయినప్పుడు అది సముద్రంలోకి వెళ్ళకపోతే ఏం చేస్తారంటే దాన్ని తోసేస్తారు. మేము ఆ సినిమా చూసినప్పుడు మా పక్కన చిన్న పిల్లలు కూర్చున్నారు. వాడి సినిమాలో ఎంత లీనమైపోయాడంటే బయటకు వచ్చిన తర్వాత షౌటింగ్ హీరోకి ఎగరెస్ట్గా వాడు గట్టిగా కనిపిస్తాడు. సినిమా మొదటి నుంచి అది వాడికి హెల్ప్ చేస్తుంది. ఆఖరిలో హార్ట్లెస్ లో వీళ్ళు దాన్ని తోసేస్తాడు సముద్రంలోకి. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా. అంటే చూసినప్పుడు అది తనకు సరదాగా అనేది నవ్వుసి అనిపించినప్పుడు కొంత అర్థం అవుతున్నప్పుడు అంటే ఆ పిల్లల తర్వాత మైండ్కి ఆలోచించాం. అప్పుడు మేము చిన్నవాళ్ళం కానీ పట్టుగా పట్టించుకోలేదు. అదే ఏంటి ఆలోచిస్తున్నారని నవ్వుకున్నాం అంతే. కొంచెం నేర్చుకున్న తర్వాత వాడి తర్వాత వాళ్ళకి గుర్తొచ్చింది లేదు. మీరు అంత లెవెల్లోకి ఆలోచించడం, అంత ప్యూర్గా వెళ్ళిపోయాడు వీడియో. ఎక్స్ట్రీమ్గా రిలేట్ అయిపోయాడు. ఇంకా మంచి చెడు అనేటువంటి వాడికి అంటే బియాండ్ ద లెవెల్స్ అనమాట. మొదటి నుంచి వాడి కోసం ఇంత హెల్ప్ చేస్తే అది ఆఖరిలో వీడికి రికార్డు లేకుండా వీటి సముద్రంలోకి వచ్చేస్తాడా ఎంత హార్ట్లెస్ వేలో వీడియో ఉంది. అంటే అదొక సినిమా, ఒక కథ, క్యారెక్టర్స్ అనేటువంటిది ఏం లేదు. వాడు దాంతో రిలేట్ అయిపోయాడు. డౌట్లెస్ ఈజ్ జెమినీ ఫెలో. డౌట్ లేదు ఇంకా అందులో పక్కా జెమినీ అనమాట ఆ పిల్లవాడు. సో ఇటువంటి వాళ్ళు అన్నింటిలో కూడా దానికి బాగా రిలేట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అందులో కనుక మూన్ కానీ మెర్క్యూరీ కానీ లేదా కొంచెం వీనస్ లాంటివి కనుక ఉన్నారంటే మాత్రం హై ఇంక్లినేషన్ టువర్డ్స్ వెరీ డెప్త్ ఆఫ్ సైన్స్. వాళ్ళు కనుక ఆస్ట్రాలజీ నేర్చుకుందాం కూర్చుని మొదలు పెడితే మాత్రం అంత చేస్తారు. విపరీతమైన సైన్స్లో కలగలరు. 2 పనులు చేస్తారు ఒకసారి. ఆస్ట్రాలజీ కూడా ఒక క్వశ్చన్ వాళ్ళకి ఇచ్చేసామంటే అందులో కొట్టుకుంటారు ఇంక జీవితంతో కూడా. ప్రూవ్ చేయగలుగుతారు. ఎక్స్పర్ట్ మ్యాథమెటిషియన్స్ జమినీ వాళ్ళే ఉంటారు. లాజికల్గా థింక్ చేయడం, అనలిటికల్గా థింక్ చేయడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి థింక్ చేయడం అంతా వీళ్ళు చేస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది మరి మొత్తం అంతా కూడా. అంటే వీళ్ళు ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్? ఒకడో కార్లో వచ్చాడు, ఎదురుకుండా 3 తలుపులు ఉన్నాయి. ఒక దాంట్లో బంగారం ఉంది, ఇంకో దాంట్లో డబ్బు ఉంది, ఇంకో దాంట్లో డైమండ్స్ ఉన్నాయి. వీటి మొట్టమొదటి ఏ డోర్ తీస్తాడు అది క్వశ్చన్. మనం అందరం కూడా చూస్తాం, ఆన్సర్ చెప్పేస్తాం. జమినీ వాడు ఆన్సర్ ఎలా ఉంటుంది సార్? ముందు వాడు కార్ డోర్ తీస్తాడండి. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆఫ్ ఆన్సర్. అంతే కదా, లాజికల్గా ఆలోచించండి. వాడు ముందు కార్ డోర్ తీస్తేనే కదా ముందేదో డోర్ తీయగలడు. అంటే ఇచ్చినటువంటి ప్రతి విషయంలోని కూడా అంత డెప్త్లో వెళ్ళిపోగలుగుతారు వాడు. అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలిగే వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు అయి ఉంటారు. అలా ఉంటారు. అంటే వీళ్ళు కొంచెం ఆప్టిమిస్టిక్గా కనుక మనం మార్చుకుని వర్చించగలిగే చేత అద్భుతం చేయొచ్చు. ప్రపంచానికి కావాల్సినటువంటి మార్గనిర్దేశం మొత్తం వీళ్ళు చేయగలుగుతారు. అంటే ఒక సపోజ్ మనకి
ప్రాక్టికల్గా మన లాంటి దేశంలో, భారతదేశం లాంటి దేంట్లో మార్చుకోవాలి, మనం అప్లై చేయాలంటే హైయర్ అఫీషియల్స్ అంటే సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, కరెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ హైయర్ అఫీషియల్స్ అనమాట. అంటే నాట్ మినిస్టర్స్ అండ్ నాట్ డ్యూ వర్కర్స్, మధ్యలో ఉండేటువంటి ఇంటర్మీడియట్స్ కొంతమంది ఉంటారు, కమిషనర్స్, దాని తర్వాత ఆర్డర్ రిసీవ్ చేసుకొని కింద ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వీళ్ళు వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ జర్నీ. సన్ అంటే మరి మినిస్టర్ లోకి వెళ్ళిపోవాలంటే సన్ చాలా వచ్చే స్థానంలో ఉండాలి, లేకపోతే నెక్స్ట్ మీడియట్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అయి ఉంటారు అన్నమాట. ఆర్డర్ రిసీవ్ చేసుకుని కింద కన్వే చేసి 10 మంది 10 రకాలుగా ఆర్డర్ ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు. యూజువల్లీ సెకండ్ టైర్ సీనియర్ ఆఫీషియల్స్ కానీ, అంటే ఇంకో తక్కువ ర్యాంక్లో పనిచేసేటువంటి, కొంత తక్కువ ర్యాంక్లో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. వీళ్ళందరూ కూడా ఆ రకంగా వర్క్ చేసుకుంటారు. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే వీటితోని వాళ్ళకి ఏది సైన్స్ కూడా ఇండికేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ తరగతి నేచర్ అంతా కూడా గాలి రకంగానే ఉంటుంది, గాలితోనే ఎక్కువ ఉంటాయి వాళ్ళ వర్క్ అంతా కూడా. వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఆఫ్ వీళ్ళ విషయం ఎలా ఉంటుందంటే ఫ్యాక్టరీ కింద మిగిలిపోతుంది, అందరినీ బోర్డు మాట్లాడేసి మాట్లాడుకుంటూ బతికేస్తుంటారు. కొంచెం నెగిటివ్ సైడ్ అయితే, పాజిటివ్ సైడ్ అయితే 10 మందిని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మాట్లాడుతుంటారు. పక్కనే ఉంటారు ఇద్దరు కూడా, మంచి డిఫరెన్సెస్ ఉంటాయి ఎవరు కానీ. మాట కలుపుకొని బతికేటువంటి వాళ్ళు ఒక రకంగా సెట్ అయితే, ఆ మాట కూడా 10 మందిని మార్చగలిగిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఎక్స్పర్ట్ స్పీకర్స్, మోటివేషన్గా స్పీక్ చేసే వాళ్ళు అందరూ ఉంటారే, వాళ్ళందరూ కూడా మళ్ళీ జర్నీ కింద వస్తారు. మాటలతో గారడీ చేసి మోసం చేసేవాళ్ళు మళ్ళీ అందరూ ఉంటారు అన్నమాట. అంటే బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. అంటే వాళ్ళ క్రియేటివ్ ఎబిలిటీని వాళ్ళు ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళు కనుక రాయడం మొదలు పెట్టారా కాంప్లెక్స్ వర్క్స్ రాయగలుగుతారు. అంటే అర్థాస్త్ర రాసినటువంటి కౌటిల్యుడి దగ్గర అలాంటి వర్క్స్ కూడా రాసిగలుగుతారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం ద నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా వీళ్ళు జరుగుతుంటాయి. లూప్ హోల్స్ పట్టుకోవడం, ఏదైనా పాయింట్ క్లాస్ ఉంటే అందులో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ వెతకడం, ఇదైతే ఇలా అయితే మరి అదైతే ఎలా అవుతుంది అంటే ముందుకు అర్థం కాదు. వాళ్ళు అనుకున్నాం కదా వీళ్ళ తనకు వర్కింగ్ అంతా కూడా రెండు కలిసి ఉంటాయని, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అలా ఉంటాయి. చాలా మంది ఆ మాట అంటారు, అప్పుడప్పుడు అంటారు. అప్పుడు అని ఒకటే, అప్పుడు కరెక్టే, రెండు మొత్తం పడుతుంటారు. అప్పుడప్పుడు, పదే పదే, అంటే ఒకే పదం ఉంటుంది, దానికి సిమిలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సుమారుగా, ఇంచుమించుగా, దాదాపుగా, దరిదాపుగా, దగ్గరగా, అటు ఇటుగా, కుడి ఎడమగా, ఇవన్నీ పదాలు కనుక క్రోడీకరిస్తే ఒకటే మీనింగ్, ఇంకేం లేదు. ఇంచుమించుగా, సరి సమానంగా ఇలాంటి పేరు పదాలు వాడతారు వీళ్ళు. అంటే వాళ్ళ తర్వాత నేచర్ అంతా కూడా ఒకే పదాన్ని, ఒకే విషయాన్ని 5-6 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మనట్లో వెళ్ళిపోతుంటారు. గ్రామర్ కనుక వీళ్ళ చేతిలో మంచి విజయం పడిందంటే మాత్రం ఆ రైట్ రైట్ అయిపోయినట్టు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తారు. ఒక పందానికి, ఒక పర్టికులర్ రిజల్ట్కి ఫాలో అవ్వడానికి వీళ్ళకి నష్టం. ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు. వీళ్ళకి చెర్రాసి రెండు స్వభావాలు పనిచేస్తారు. వాళ్ళ నేచర్ చూసుకోవాలి కదా. సో వీళ్ళే క్వశ్చన్ చేస్తారు, ఆ క్వశ్చన్ తప్పు, అదే కాన్సెప్ట్ వీళ్ళే ఆన్సర్ చేస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళు కనుక గ్రూప్ డిస్కషన్లో ఉంటే ఇంకొకరితో మనకు వీడే అఫెండ్ చేసుకుంటాడు, వీడే మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాడు. క్వశ్చన్ కరెక్ట్ అంటాడు, ఆన్సర్ కరెక్ట్ అంటాడు, మళ్ళీ ఆన్సర్ తప్పు అంటాడు. వీళ్ళలో ఉండేటువంటి నేచర్, ఆ డిస్క్రిమినేషన్ అంత ప్యూర్గా, అంత లోపల అంత డెప్త్ ఉంటుంది. అలాంటిది నెగిటివ్గా పడిపోకుండా పాజిటివ్గా డైవర్ట్ చేయాలంటే వీళ్ళు సైన్స్ చేయడమే. ఆస్ట్రాలజీ, ఏదో న్యూమరాలజీ, ఏదో అంటే వాస్తు శాస్త్రం, ఇటువంటి ఏవో ఇచ్చేసామంటే వాళ్ళకి అందులో కూడా కొట్టేసుకుంటుంటారు జీవితంతో. అట్లీస్ట్ సమ్హౌ దే కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ నెగిటివ్ ఫ్లాస్. వీళ్ళలో ఉండేటువంటి ఇంకో మంచి క్వాలిటీ ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుందో వాళ్ళు తెలిసిపోతుంది. వీళ్ళతో ఒక ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయిపోయారు, ఇంకోసారి రాశారు, మళ్ళీ ఫెయిల్ అయిపోయారు. ఎవరో చెప్పాల్సిన పర్లేదు, నేను ఎక్కడ ల్యాకింగ్ బిహేవియర్ వీళ్ళకి అర్థమైపోతుంది. వీక్నెస్ తెలిసిపోతుంది వీళ్ళు. పక్క వాళ్ళ వీక్నెస్ అంత కనుక్కోలేదు కానీ వీళ్ళ వీక్నెస్ వీళ్ళు తెలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంతవరకు వీళ్ళు అప్రోచ్ చేసుకోగలుగుతారు. వీళ్ళకి పక్కన కూడా ఉండాలి, ఇంకోటి ఉంది చేయించాలి, నేను చేసి నీకు ఎందుకు పర్లేదు అన్నాను కదా. వాడు యూజువల్లీ వర్క్ అవ్వడం కానీ పీస్ అవ్వడం అవుతాడు. అంటే 90 degreesలో ఉంటారు కదా స్పేస్లో, సో వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఈ జెమినీ వాళ్ళకి మొత్తం మిగిలిన 11 రాశులు కూడా హెల్ప్ చేస్తుంటారు ఏదో ఒక రకంగా. జెమినీ వాళ్ళు మాత్రం కొంచెం సెలెక్టివ్గా హెల్ప్ చేస్తారు అక్కడికి. అంటే హీఈస్ ఓపెన్ టు ఆల్, బట్ వీళ్ళ నేచర్కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళకి కొంచెం సెలెక్టివ్గా హెల్ప్ చేయగలుగుతారు. యూజువల్లీ వర్గో వాళ్ళకి, పీసీస్ వాళ్ళకి, అప్పుడప్పుడు ఎందుకైనా మంచిది పోన్లే అని చెప్పి లిబ్రా వాళ్ళకి, నెట్వర్క్ యాంకరీస్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఏరీ సైన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కదా లిబ్రా వాళ్ళకి, నేను వాళ్ళకి, అంటే వాళ్ళ స్వభావమే కదా. వీళ్ళు ఎలా ఆలోచిస్తే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కాన్సెప్ట్స్ కనుక వీళ్ళు తీసుకురాగలిగితే వీళ్ళకన్నా బెస్ట్ కాన్సెప్ట్స్ ఇంకోగలరు. కాన్సెప్ట్ సెల్లింగ్ అంటే చూసారా, బెస్ట్ యాడ్ మేకింగ్, అంటే ఒక విషయాన్ని 10 సెకండ్స్లో మొత్తం ఎక్స్ప్రెస్ చేసేయాలి అంతే. అంతే కదా. ఎల్ఐసి లాంటి అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది సార్, జస్ట్ కంప్లీట్ కాన్సెప్ట్ సెల్లింగ్. మీరు లేకపోతేనో అంటాడు అంతే, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఈ జన్మకు దొరకదు. కానీ దాన్ని కొంచెం డిఫరెంట్గా వివిడ్గా చూపిస్తారు వాడు. అంటే ఆ కాన్సెప్ట్స్ అంత గొప్పగా ఉంటాయన్నమాట అన్నీ కూడా. ఏదో చూపిస్తారు, ఒక ఇద్దరికి పెళ్ళి అవుతుంది, స్క్రోల్ అయిపోతుంది, అలా పిక్చర్స్ అన్ని స్క్రోల్ అయిపోతాయి. కొనాలి అయిన తర్వాత ఆవిడేమో శారీ కొంచెం డల్గా కూర్చుంటుంది.
వెంటనే ఒక పోస్ట్ లెటర్స్లో ఏదో లెటర్ వచ్చేస్తుంటుంది. అంటే ఒక 15-20 సెకండ్స్లో ఒక లైఫ్ మొత్తాన్ని కూడా చూపించేస్తారు వాళ్ళు. ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ సెల్లింగ్ వీళ్ళ దాంట్లోనే ఉంటుంది. తర్వాత వీళ్ళు ది బెస్ట్ కమ్యూనికేటర్స్ కూడా. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత ఎథికల్ లైఫ్ సైన్స్ బిహేవియర్, ఇటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ ద్వారా పుడుతూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్లో కొత్త నోవైటీస్ అన్ని కూడా. నాకు తెలిసి an idea can change your life అని ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ కూడా ఖచ్చితంగా జెమిని వాడు ఇచ్చాడు. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఫ్యాక్ట్. అది స్పిరిచువల్గా కూడా దట్ ఇస్ వెరీ 100% డౌట్లెస్ ఇట్ ఈస్ ట్రూ. an idea can always change your life. ఎలా చేంజ్ అనేటువంటిది మన తాలూకా అప్లికేషన్ బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అదిత్య బిర్లా గ్రూప్ ఇచ్చినోడో షూర్గా జెమిని డౌట్ లేదు అందులో. అంటే వాళ్ళ తాలూకా టెండెన్సీ అలా ఉంటుంది. చిన్న విషయాన్ని కాంప్లెక్స్గా చెప్పగలరు, కాంప్లెక్స్ ఇష్యూస్ని పట్టుపట్టుకొని తెలియగలుగుతారు. సో వీళ్ళు అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏం చేయాలంటే అంత డెప్త్ ఆఫ్ సైన్స్తో వీళ్ళు కంపారిజన్ చేసుకుంటున్నారు. వీడు ఏ పని చేసినప్పుడు ఇంకొక కంపేర్ చేసుకుని పని చేస్తుంటాడు. ఆ కంపారిజన్ లోవర్ ఇన్స్టింక్ట్స్తో అయితే పక్కవాడు ఇలాగా వాడు ఇలాగా కొట్టేసుకుంటాడు. అది హయ్యర్ లైఫ్లో వెళ్తే రాముడితో రాముడుగా చేసేట. రాముడు అనేటువంటి ఒక సుప్రీం సోల్ తమ్ముడితో ఇలా ఉన్నాడు, భార్యతో ఇలా ఉన్నాడు, ఇంకెవరో శత్రువుతో బిహేవ్ చేశాడు. రాముడు రావణాసుడు చెప్తాడు, నువ్వు సీత వదిలి యుద్ధం ఆపేస్తాను, నువ్వు రోజు ఆపడానికి నాకు చెప్పడానికి నాకు జాలి నాకు పిచ్చేమేంటో నేను వదలను అంటాడు. అంటే శత్రువుతో యుద్ధం అనివార్యమైనప్పుడే చేస్తారు తప్ప నాకు దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆయుధం ఉన్నాయని చెప్పి వెంటనే వేసేడు. అంటే అక్కడ కూడా మళ్ళీ ఆయన దగ్గర అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది. అటువంటివన్నీ వీడికి ఆదర్శంగా దాన్ని ఇవ్వగలిగితే జెమినీలోకి లైఫ్ అంతా కూడా అలా సెట్ అయిపోతుంది. ఎవరో ఒక తెలియనటువంటి ఒక సీక్రెట్ మ్యాటర్ కానీ వీడికి లైఫ్లో ఎప్పుడు ఉంటుంది. యూజువల్లీ ఇట్ బి ఏ గురు ఆర్ సమ్ అదర్ హయ్యర్ ఎథికల్ ఫెలో. వీళ్ళకి తెలియకపోవచ్చు, ఒక జన్మ మతాన్ని వాళ్ళకి తెలియవచ్చు, కానీ వాళ్ళ తరగ బ్లెస్సింగ్స్ మాత్రం ఎప్పుడు ఉంటాయి. ఏమిటంత స్ట్రాంగ్గా నువ్వు దానికి ఏమిటో కారణం చెప్పగలవు అంటే నేను చాలామంది జెమిని వాళ్ళు చూస్తాను, చాలామంది చూస్తాను. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో జెమిని ఉన్నారు కాబట్టి నాకు బాగా తెలుస్తుంది, డౌట్ లేదు అందులో. వీళ్ళ దగ్గర నటించడం కొంచెం కష్టం, ఈజీగా అవతల వాళ్ళు పట్టేస్తారు. అంటే వాళ్ళు నటులు అఫ్కోర్స్ అది వేరే విషయం. అంటే వీళ్ళని మోసం చేద్దాం, వీళ్ళు ఏదో తొక్కేద్దాం, వీళ్ళకి ఆటలాడేద్దాం అంటే అవతల వాళ్ళు అనుకుంటే మాత్రం నగ్గలేదు, కొట్టేస్తారు, అదైపోతుంది. వాళ్ళప్పుడు మళ్ళీ స్కార్పియో వాళ్ళు స్కార్పియో ఉండేటువంటి ఆ వాటర్ సైడ్ కూడా కొంచెం అవతల వాళ్ళు నేను ఇంగ్లీష్ పడుకుంటారు కాబట్టి వాళ్ళు పట్టుబట్టులు అడిగేస్తారు. వీళ్ళు అకౌంట్స్లో మాస్టర్స్ అయితే వీళ్ళు ఆడియన్స్ కింద బాగా పనిచేస్తారు. సో వీళ్ళిద్దరు కలిసి ప్రొఫెషన్ పెడుతున్నారు, ఇంకంతే ఎవరిలో ఉన్నటువంటి తప్పులైనా సైజీ పట్టుకోగలుగుతారు. అంటే వీళ్ళ దగ్గర మన తరగ నేచర్ని ఎక్స్ప్రెస్ చేయడమే బెస్ట్. దాచుకున్నామో మొత్తం ఒంటిగా లాగేస్తారు. అలాంటి ఒక మంచి టిపికల్ నేచర్ ఉంటుంది వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ వరల్డ్లో జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఒక విషయాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే జెమిని ఫెలో ఇస్ రైట్ పర్సన్. ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఏ లెవెల్లో చెప్పాలి, ఇన్ఫ్యాక్ట్ అసలు నిజంగా వాడు చెప్పాలో వద్దా, కొన్ని విషయాలు కొంతమంది తెలియాల్సిన అవసరం ఉంటుంది సార్. వాడికి తెలియపోయినప్పటికీ వాడికి కొన్ని పనులు అయిపోతూ ఉంటాయి. కానీ ఓవర్ యాక్షన్తో లేదంటే ఓవర్ ఇంట్రెస్ట్తో ఎక్స్ట్రీమ్ ఎంతూజియాజంతో కొన్ని విషయాలు అనవసరం మనం మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ కొంచెం క్రాస్ కరెంట్ ఏర్పడిపోయి రిలేషన్స్ మొత్తం పోతుంటాయి. అటువంటిది కూడా జెమిని వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. డ్యూ టు దేర్ ఓవర్ యాక్టివ్నెస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎంతూజియాజం ఒకసారి దేర్ బ్రేక్అవుట్ ఇంటూ రిలేషన్స్. కొన్నిసార్లు రిలేషన్స్ వదిలేసుకుంటూ ఉంటారు, తర్వాత కొన్ని కొత్త రిలేషన్స్ వస్తుంటాయి. ఫ్రెండ్స్ వీళ్ళకి కొంచెం బాగానే ఉంటారు. అండ్ వీళ్ళ తర్వాత నేచర్ కూడా మెర్క్యూరీ కదా. సో మెర్క్యూరీ మనం నేచర్ చెప్పుకున్నాం, దేంతో కలిసి దాంతో అటాచ్ అయిపోతుంది. సో వీళ్ళ తర్వాత సాంగత్యంలో కూడా మంచి వాళ్ళకి ఇవ్వాలి, నెగిటివ్ వాళ్ళు చేస్తే నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అది కూడా మనం చెప్పుకున్నాం అర్థం. మనం అర్థం అవ్వడం కష్టం, కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం తెలుస్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం సార్. రైటర్స్ ఎక్స్ట్రీమ్ మరి వెరీ గుడ్ రైటర్స్ మరి వీళ్ళే ఉంటారు. తర్వాత రైటర్స్ నెగిటివ్ సైడ్ ఆఫ్ రైటర్స్ కూడా వీళ్ళే ఉంటారు. అంటే ఒక పరమపదమైనటువంటి ఒక మహా గ్రంథాన్ని నెగిటివ్గా రాయడం కూడా వీళ్ళు చేతిలోనే ఉంటుంది, దాన్ని ఉన్నతంగా రాయడం కూడా మళ్ళీ వీళ్ళు చేతిలోనే ఉంటుంది. ది కెన్ డూ బోత్, మ్యాజికల్గా ఉంటుంది. టైంని బట్టి, సందర్భాన్ని బట్టి, చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు బట్టి వీళ్ళు ఈజీగా మారిపోతుంటారు. ఇన్నర్ సెన్స్ మారిపోతుంది, కానీ అవుట్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంటుంది. బికాస్ దే ఆర్ మెర్క్యూరీ. సన్తో ఉన్నప్పుడు సన్లా మారిపోతారు, వీరస్తో ఉన్నప్పుడు వీరస్లా మారిపోతారు. మెర్క్యూరీతో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. ఇంకో మెర్క్యూరీ వచ్చినప్పుడు ఒకళ్ళు డామినేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ అవధానాలు ఉంటాయి సార్, అష్టావధానాలు, సర్వావధానాలు, పర్ఫెక్ట్ మెర్క్యూరీ డామినేషన్. అంతే కదా. కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ఆన్సరింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ అండ్ నోయింగ్ వాట్ దే హ్యావ్ క్వశ్చన్ ఆల్సో. అంటే పాస్ట్లో ఉన్నటువంటి థింగ్స్ని, ప్రజెంట్లో ఉన్నటువంటి థింగ్స్ని కంపైల్ చేసి ఒక వాటికి ఇచ్చేటువంటి వాడు. సో న్యూస్ పేపర్ రిపోర్ట్స్ డౌట్లెస్ 100% ఇస్ మెర్క్యూరీ. పాస్ట్లో జరిగిందో గుర్తుపెట్టుకోవాలి కదా. ఏదో ఎలక్షన్స్ వచ్చాయి, ఏదో రిజల్ట్స్ ఇచ్చారు, ఒక అనాలిసిస్ టీమ్ రెడీ అవుతారు. కిందటి ఎలక్షన్స్లో వీళ్ళకి ఇన్ని నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చాయి, ఇప్పుడు వాళ్ళకి క్రాస్ ఓటింగ్ వల్ల ఇలా ఇచ్చింది అని చెప్తారు. హౌ డు పీపుల్ నో అబౌట్ ఆల్ దిస్? దెర్ ఈస్ సంథింగ్ వాట్ దట్ ఇస్ వర్కింగ్ బిహైండ్. ఆ వెనకాలతో పనిచేసేటువంటి వర్క్ అంతా కూడా ఈ జెమిని వాళ్ళు చేస్తారు.
స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేయడం, దాన్ని తీసుకొచ్చి కంప్యూటర్లో ఫీడ్ చేయడం, ఆ చాకరీ అంతా వర్క్ కూడా చేస్తాడు మళ్ళీ. వర్క్ వాళ్ళని కూడా ఆ చాకరీ పనులు చేస్తాడు, ఫిజికల్ ల్యాబ్ వాడు ఎక్కువ చేస్తాడు. అయిన తర్వాత మొత్తం అంతా చూసి అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వడం అంతా కూడా జెమిని వాడు చేస్తాడు. అలా ఉంటుంది అంతా ఎక్స్ప్రెషన్ అంతా కూడా. ఎడిటర్స్, ఎఫెక్టివ్ ఎడిటర్స్, మంచి రైటర్స్ యూనివర్సిటీలో కనుక వెళ్ళి ఆలోచిస్తే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కానీ, రెక్టర్స్ కానీ, రిజిస్ట్రార్స్ కానీ వీళ్ళందరూ అలాంటి ఒక మంచి పొజిషన్ హోల్డ్ చేయగలుగుతారు. న్యూస్ పేపర్ వైపు, పబ్లికేషన్ వైపు వస్తే ద సెకండ్ హైయెస్ట్ అఫీషియల్, ఫస్ట్ వాడు కాకుండా నెక్స్ట్ మీద ఎవరు ఉంటారో వాళ్ళు దగ్గర ఉంటారు, పనిచేసుకుంటారు. రాజ్య ప్రకారం చెప్పుకోవాలంటే మనం మంత్రి అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. మంత్రి గారు రాజుగారి దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు, లేదా పలానా వాడు వస్తున్నట్టు వాడు సన్మానించాలట అనగానే ఆ సన్మానం టీంకి వీళ్ళు రిఫర్ చేస్తారు. ఆయన వస్తున్నారు, ఆయనకి కన్వీనియన్స్ ప్రొవైడ్ చేయండి, ఆయనకి ఏమో దండాలు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి. అంటే ఈ వర్క్ అంతా కూడా ఆయన ద్వారా ముందుకెళ్తుంటుంది. ఆ ప్రతి చిన్న విషయాన్ని మళ్ళీ రాజుని పట్టుకోరు, మంత్రి గారిని పట్టుకుంటారు. సో అలా పనిచేస్తుంది అనమాట. రాజ్యంలో మంత్రి ఎలా పనిచేస్తాడు, ఎలాగే సలహాలు ఇస్తాడని వర్క్ చేస్తుంటాడు, అలా ఉంటుంది. జెమిని వాళ్ళ దగ్గరికి వెళ్తే రాని సొల్యూషన్ అంటూ ఉంటుంది. జెమిని వాళ్ళ దగ్గరికి ఏదో ఒక సొల్యూషన్ మనకు వస్తుంది. అది మనకి పనిచేస్తుందో లేదా అనేది మన తరగతి వర్క్ పట్టి ఉంటుంది తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఎంపీ హండ్రెడ్కి ఎప్పుడు రాలి. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఒక సొల్యూషన్ మనకు అర్థమవుతుంది. ఆ సొల్యూషన్ ఎలా పనిచేస్తుందంటే మన తరగతి గ్రహస్థితి బట్టి కూడా అది కొంతవరకు మనకు రిలేట్ అవుతుంది. గురుగారు చాలా న్యాచురల్గా ఇచ్చారు అన్నారు. అంటే వాళ్ళని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం అనేటువంటిది కాకుండా మనం వాళ్ళకి ఎలా అర్థమవుతుందో దాన్ని బట్టి మనకి సమాధానం వస్తుంది. సో దిస్ పీపుల్ ఆర్ వెరీ జనరస్ బై హార్ట్. వీళ్ళకి క్రికెట్గా మోసాలు చేయడం అనేటువంటిది పెద్దగా నచ్చదు. ద సేమ్ టైం లాజికల్గా ఆలోచిస్తారు. ఒకడు ఎవరినో చేపడిగాడంటే ఎందుకు అడుగుతున్నాడు, దీంట్లో వీడికి తన స్వార్థమైనా ఉందా, లేదా నిజంగా వీడికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందా, వీటన్నీ ఎందుకు అడిగాడు, ఇంకోటి ఎందుకు అడగలేదు. అంటే ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అవుట్ ఆఫ్ ఈస్ దేర్ కమిట్ వన్ థింగ్. ఒకసారి కనుక ఫిక్స్ అయిపోతే మళ్ళీ పెట్టండి మోడ్ చేయడం కొంచెం కష్టం కింద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంతకన్నా కొంచెం హయ్యర్ మెర్క్యూరీగా పోయి యాక్ట్ చేస్తే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసేయచ్చు. సో యూజువల్లీ వీళ్ళకి వర్క్ వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ అవుతుంది. ఎందుకంటే అక్కడ 90 డిగ్రీస్ ఉంటారు కదా. ఫ్రెండ్షిప్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో కలిస్తే బాగా ఎక్కువ అయిపోతుంటాయి. దే కంప్లీట్ ద థింగ్స్ అనమాట, స్క్వేర్ ఆఫ్ ద థింగ్స్ అంటారు. అలా వాళ్ళతో ఎక్కువ అవుతాయి. అలాగే మెటీరియలిస్టిక్ వరల్డ్ అయితే కొంచెం హయ్యర్ స్పిరిచువల్ వరల్డ్ అని కొంచెం సబ్జెక్టివ్గా పనిచేయాలంటే పీసెస్ వాళ్ళతో కావాలి. బికాస్ స్పిరిట్ లాట్ ఆఫ్ పీసెస్. సో జ్ఞానం, విజ్ఞానం అంతా కూడా అక్కడి నుంచి ఉంటుంది. సో వీళ్ళకి తెలియనటువంటి గురువు ఎవరో వీళ్ళు గైడ్ చేస్తుంటాడు, వీళ్ళతో వర్క్స్ అక్కడ ఫినిష్ చేస్తుంటారు. లైఫ్లో వెళ్ళే కొన్ని విషయాలు అనుకున్న టైంకి అయిపోతుంటాయి. దానివల్ల వీళ్ళకి కొంత ఆనందం వచ్చేసి తర్వాత విషయాల్లో ఫెయిల్ అయిపోతుంటాయి. కొన్ని విషయాలు లైఫ్లో ఎంతకీ జరుగుతూ ఉండవు, ముందు పెడుతూ ఉండవు, కొంచెం లేట్ అయిపోతుంటుంది, డల్ అవుతారు. ఆ టైంలో ఒకేసారి ఎవడో వస్తాడు, మొత్తం వాళ్ళు పెండింగ్ మొత్తం క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళ లైఫ్లో జరిగేటువంటి విషయాలు పట్ల ఈవెంట్స్ పట్ల లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా ప్లాన్డ్గా కొన్ని జరుగుతాయి, అన్ప్లాన్డ్గా ఎక్కువ జరుగుతాయి. ప్లాన్గా కొన్ని జరుగుతాయి. సో అన్ప్లాన్డ్గా జరిగినప్పుడు ఏంటవుతుందంటే వీళ్ళు భయం వేసేస్తూ ఉంటుంది. ఇది అనుకున్న అయిపోతున్నాయి, ఇటువంటి టైంలో ఇటువంటి అవుతున్నాయి అని అనిపిస్తుంది. బట్ ఎండ్ రిజల్ట్ అంతా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్స్లో డైలాగ్ పెరుగుతారు. చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా, వాటితో కలిసి చేయాలా మనం అప్పుడే చేయాలా, ఈ టైంలో చేయాలా, ఆ ఊళ్ళో చేయాలా, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. అసలు చేయాలి అనేటువంటి ఒక బేసిక్ ఫ్యాక్టర్ ఏది ఉంటుందో అది చేయకుండా మిగిలిన ఆలోచిస్తుంటారు. కొంచెం నెగిటివ్గా వెళ్తారు. పాజిటివ్గా వెళ్తే ఏమంటే ముందు వర్క్ చేసేటంటే ముందు వర్క్ చేస్తారు. అదంతా ఎందుకని ఏంటంటే ఆపోజిట్లో సెల్సియస్ వరల్డ్ వల్ల వస్తుంది. సెల్సియస్ వరల్డ్ వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే ముందు వర్క్ స్టార్ట్ చేస్తారు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు, మధ్యలో ఆగిపోతారు. ఇప్పుడు అలాగా ఆగిపోతారు అండి. వాళ్ళకి ఇంటర్నెస్ అంటే మళ్ళీ వాళ్ళే అంతే కదా, చూసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు, మధ్యలో వాళ్ళే బ్రేక్ చేసుకుంటుంటారు. దిస్ ఇస్ ద సైన్ ఫర్ సెల్సియస్. సో బాగా వెళ్తుంటారు, వాళ్ళే మళ్ళీ ఆపిస్తుంటుంటారు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ వర్క్ వాళ్ళకి ఆగిపోతుంది. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఈ పీసెస్ కూడా ఈ వర్క్ కూడా రావాలి. వర్క్ ఇనిషియేట్ చేయాలి. పీసెస్ వాడు వర్క్ స్టార్ట్ చేయడానికి భయపడుతుంటాడు. ఈ మిగిలిన వాళ్ళంతా కూడా కలిసి స్టార్ట్ అవుతుంటే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్క్వేర్స్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి వర్క్ చేశారంటే ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా దానికి తప్పలేదు, అంత ఎఫెక్ట్గా వర్క్ చేయగలుగుతారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళతోని వీళ్ళ కోసం వీళ్ళు పనిచేసుకోవాలనుకుంటే కూడా పక్క వాళ్ళ కోసం పనిచేయడంలో మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో సెల్ఫ్లెస్ వర్కర్స్. సో ఆ విషయంలో వీళ్ళకి మంచి బేసిక్ నేచర్ ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతుంది. దానివల్ల వీళ్ళ యొక్క పాపకర్మ పూర్వకర్మ అంతా కూడా కొంతవరకు క్షాళన జరిగే అవకాశం ఉంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్లో అంటే ఆయన ఇచ్చేటువంటి ప్రేయర్ కట్టినటువంటి విధానం అంతా ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఓంకారం అనేటువంటి ధ్యానం అయిన తర్వాత గురుస్థుతి అయిన తర్వాత కొన్ని మాస్టర్ గారి తర్వాత ఇన్వొకేషన్స్ ఉంటాయి. ఇన్వొకేషన్స్ అయిన తర్వాత గాయత్రి మంత్రం తర్వాత శాంతి మంత్రం ఏవైతే వరుసగా సెట్ ఉంటుందో దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే తారాస్థాయిలో మొదలైనటువంటిది ఒక గ్రౌండ్ లెవెల్కి రావడం,
గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ తారస్థాయికి వెళ్ళడం, ఆ ఫ్లక్చుయేషన్, ఆ క్రస్ట్ అండ్ క్రస్ట్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా మళ్ళీ ఆఖరిలో గుడిసులతో మళ్ళీ ఇలా బ్యాలెన్స్ అవుతుంది. సో మాస్టర్ గారు ప్రేయర్ చేయడం వల్ల ఏంటవుతుందంటే మనలో ఉండేటువంటి ఇన్నర్ ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అయిపోవడం, తక్కువ అయిపోవడం కాకుండా నార్మల్ బ్యాలెన్స్లో పనిచేస్తుంది. పనిచేయడం వల్ల ఏంటవుతుందంటే వీ కెన్ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎఫెక్టివ్గా పక్క వాళ్ళ కోసం పక్క వాళ్ళు రిప్రజెంట్ అవ్వగలం. సో మనలో ఉండేటువంటి కమ్యూనికేషన్ బెటర్ అవుతుంటుంది. ద వే వీ వర్క్ ఫర్ అదర్స్ కీప్స్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే. అంతవరకు అయితే నాకేమిటి వర్క్ చేయడానికి నాకేవాడు కూడా ఓన్లీ అడిగేది వర్క్ చేద్దామని చేస్తుంటారు. వీడికి క్షాళన జరుగుతుంటుంది, వీడి వల్ల పక్క వాళ్ళకి కూడా కొంత వర్క్ జరుగుతుంటుంది. సో వర్కింగ్స్, గ్రూప్ వర్క్ చేయడం, కరెక్ట్గా 10 మందికి కలిపి వర్క్ చేయడం అనేటువంటిది జెమిని వాడు అంటే ఈజీగా వాళ్ళ వర్క్ అయిపోతుంది. ఒక జెమిని వాడు కనుక ఇంట్లో ఉన్నాడు అంటే యూ థింక్ దట్ అది ఒక క్వశ్చన్ మీద ఉన్నట్టే, క్వశ్చన్ బ్యాంక్ మీద ఉన్నాడు. కీప్స్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆల్ ద టైం. దానివల్ల ఏమిటవుతుంది, చుట్టుపక్కల ఎంతో ఎడ్యుకేట్ అవుతారు. నాకు తెలియదు అడిగాను అనుకోండి, రిసీవ్ నీకేమి తెలియదు, ఆ మాత్రం తెలియదు అనేస్తారు. దానివల్ల అహంకారంతో కొంచెం చదువుకుంటూ ఉంటారు. ఐ నో అబౌట్ ఏ పేరెంట్, నాకు కొంతమంది పేరెంట్స్ గురించి కూడా తెలుసు. వాళ్ళు పిల్లలు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక దే లెర్న్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు కొత్త నేర్చుకుని వాళ్ళు కూడా మన ఆన్సర్ చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అబ్బాయి ఇలా కూడా ఉన్నారా, ఇలా వస్తుందని ఉన్నారు. వాళ్ళ పిల్లలకి క్వశ్చన్స్ వస్తే మర్చిపోయి వాళ్ళందరూ కూడా. ఆ పిల్లలు ఒకరోజు వచ్చి అడిగాడు, ప్లానెట్స్ ఎన్ని ఉంటాయని అడిగాడు. 9 అని చెప్పాను, ఇంకా 10 అని చెప్పాను. అలా కాదు, ప్లూటోని తీశారు కదా అని. వాడవాడు తీసేయడానికి స్కైలో ఉంటుందంటే నువ్వు చూసి వచ్చావు అని అడిగాడు. లేదుగా టెలిస్కోప్లో చూస్తే అప్పుడు కనిపిస్తుంది అంటారు, చూసారు, టీవీలో కూడా చూపిస్తారు. నాసా వాళ్ళు వెళ్తారు, అయితే నాసా వాళ్ళు తీసుకుంటారు, నాకు చూపిస్తారు. అంటే దే నీడ్ ఏ ప్రాక్టికల్ ప్రూఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అది కొన్ని విషయాల్లో పనిచేసే సబ్జెక్టుగా, కొన్ని విషయాల్లో దాన్ని మార్చుకోవడానికి ఏం చేస్తారంటే యూ షో మీ ద ఏ అంటారు. నువ్వు వెనకాలంగా అలాగే మారిపోతుంటుంది. అప్పుడు వాళ్ళని కాంట్రాక్ట్ చేసే క్వశ్చన్స్ కూడా వేరే ఉంటాయి. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎందుకు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అసలు ఐడి వర్షిప్ ఏంటంటే తప్పు, ఇటువంటి మాట్లాడిన కూడా మళ్ళీ జెమిని వాడు. దాన్ని కాంట్రాక్ట్ చేసి దానికి సమాధానం పరిచిన వాళ్ళు కూడా మళ్ళీ జెమిని వాడు. వీళ్ళందరూ ఉంటారు. ఒక సైన్స్ని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడం జెమిని వాడు చేతిలో ఉంటుంది. అందులో నెగిటివ్ సైన్స్ని బాగా ప్రోగ్రెస్ చేయడం అది కూడా మళ్ళీ జెమిని వాడు ఉంటుంది. సైన్స్ ఇస్ గాడ్ ఒకటంటే గాడ్ అసలు ఏంటంటే తెలియదు, సైన్స్ ఎంత ఇది, అసలు సైన్స్ గాడ్ వేరు కాదు, సైన్స్ కన్నా హయ్యర్ గాడ్ చెప్పి వేరే వాడు కూడా ప్యారల్గా కనిపిస్తాయి, కానీ ఒకదాని వాడు డామినేట్ చేస్తుంటాయి. అలాగే వీళ్ళు స్పిరిట్స్ కూడా ఎప్పుడు చాలా హై లెవెల్గా ఉంటాయి. వీళ్ళు వీక్ అయిపోవడం, డల్గా ఉండడం ఉన్నారు అంటే చుట్టుపక్కల ఎటువంటి మొత్తం డల్ అయిపోతుంది. వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే చుట్టుపక్కల అంత యాక్టివ్గా అవుతుంటారు. ఇంట్లో ఉంటారు, జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంట్లో 10 మంది ఉంటారు. ఇంట్లో ఒకళ్ళు కనుక హ్యాపీగా ఉంటే ఇంట్లో మిగిలిన 9 మంది హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళు కనుక వీక్ అయిపోతే ఇంట్లో వాళ్ళందరూ ఎందుకో తెలియదు చాలా వీక్ అయిపోతుంటారు. కొన్ని ఫ్యామిలీస్ చూసిన వాళ్ళు ఉంటాయి, ఎవడో ఉంటాడు వాడు ఇంట్లో వాళ్ళు కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు మొత్తం డల్ అయిపోతుంది. చనిపోయిన వ్యక్తులు లేకపోయినా కూడా ఎందుకు అవుతుంటారు, ఇల్లు అలా డిప్రెస్ అయిపోతుంది. అలాగే ఒక ఫ్యామిలీ, ఒక రాజ్యం కూడా ఇన్ఫాక్ట్ ఇలాగే తిరిగిపోయిన ఉంటాయి. ఎవడు వస్తారో తెలియదు ఆ ఫ్యామిలీలో కొత్తగా, వాడి వల్ల అలా అభివృద్ధి జరుగుతుంటుంది. యూజువల్లీ కూడా జెమిని వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే దే వర్క్ ఫర్ ద గ్రూప్. ఇండివిజువల్గా వర్క్ చేయడం వాళ్ళకి ఎక్కువ ఉండదు, గ్రూప్ వర్కే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ గ్రూప్ వర్క్లో ఏముంటుందంటే రకరకాల మైండ్ సెట్స్తో వర్క్ చేస్తారు కదా, సో దే మాస్టర్ దెమ్సెల్వ్స్. మెర్క్యూరీ వాడు కనుక వాడు స్వామిత్వం చెందుకున్న వాడు కనుక మాస్టర్ అవ్వగలిగినట్టే, తనని తాను డెవలప్ చేసి వెళ్ళగలిగితే అట్లీస్ట్ 15-20 మంది వాళ్ళు బాగా అయిపోతారు. వాళ్ళంత వాళ్ళు ట్రైన్ చేసి అయిపోతారు. వీళ్ళ కనుక వాళ్ళ పుట్టేటువంటి పిల్లలు కానీ వీళ్ళు కానీ అద్భుతమైనటువంటి నేచర్పై ఉంటారు. దే ఆర్ వెరీ ప్యూర్ వెరీ పైస్. ఇది ఏదో యాస్ట్రాలజికల్గా మరీ కొంచెం కాంబినేషన్ బాగా అయిపోయి వాళ్ళు పెట్టిస్తే తప్ప వెరీ రేర్ కేసెస్. లేకపోతే మాత్రం వాళ్ళ తనక లాజికల్ థింకింగ్కి అంతగా ఉన్నట్టు నడుపుకుంటారు. ఎఫెక్టివ్ రీడర్స్, ఎఫెక్టివ్ స్పీకర్స్ అండ్ దోస్ హూ కెన్ కమ్యూనికేట్ బెటర్ అందరూ కూడా జెమిని రిప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇదే జెమినిని మనం కొంచెం హయ్యర్ ప్లేన్లో కనుక బుద్ధి లెవెల్లో కనుక ఆలోచించగలిగితే ప్రచోదనము అనేటువంటి విద్య మనకి వెళ్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పి దాంట్లో నుంచి ఒక హైయర్ లైన్ తీసుకొచ్చి వాళ్ళు నేర్చుకుని పద్ధతి చెప్పడానికి విద్య మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. సో ది హైయెస్ట్ టీచర్స్, ద వెరీ ప్రామినెంట్ టీచర్స్ జెమిని దగ్గర రిప్రజెంటేషన్ ఉంటుంది. శంకరాచార్యులు వారంత గొప్ప అయినటువంటి లిటరేచర్ని ప్రపంచానికి అందివ్వడం చాలా గొప్ప విషయం. ఆయన తనకు లెవెల్ వరకు వెళ్ళడానికి దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు సార్. హైయర్ స్క్రిప్చర్స్ ఉంటాయి కొన్ని, మనకి బృహత్ సంహిత బృహద్ రైటింగ్ ఎక్స్ట్రీమ్ రైటింగ్స్ ఉంటాయి. వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటిని జనబాహుళ్యానికి అందివ్వగలిగేటువంటి ఒక పెద్ద విద్య ఉంటుంది. అది అందరికీ రాదు. ఆ ఎక్స్ట్రీమ్ ట్రాన్స్లేషన్ వర్క్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక ఏదో గీతం ఉంది, ఏదో గేయం ఏదో ఉంది, దానికి కంపోజిషన్స్ దొరకలేదు. ఆ లెవెల్కి వెళ్ళి అక్కడికి థింక్ చేసి దానికి స్వరం పట్టడం కానీ దానికి స్వరం రాయడం కానీ జెమిని వాళ్ళ చేతిలో ఉంటుంది. దే కెన్ ఎఫెక్టివ్లీ డూ ఇట్. ఎందుకంటే నారదులు అనేటువంటి వాళ్ళకి సింబల్స్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో మ్యూజిక్ కనుక వాళ్ళు నేర్పించగలిగితే అద్భుతంగా వాళ్ళు ఆడిస్తారు. వీళ్ళకి యూజువల్లీ కూడా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్గా పనిచేస్తాయని చెప్తారు మాస్టర్. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ లేదంటే వైలన్ కానీ
అటువంటి వీళ్ళు బాగా పనిచేస్తుంటారు. సో ఇక్కడ ఉండేటువంటిది 2 సింబల్స్ అని చెప్తారు, అంటే మేల్ అండ్ ఫీమేల్. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసరికి వీణ మృదంగం కూడా చెప్తారు దీన్ని. అలాగా 2 జోడు కింద ఇన్స్ట్రుమెంట్స్కి చెప్తూ ఉంటారు. సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదంటే వాయువుతో బాగా లీనమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి బాగా పనిచేస్తాయి. అంటే ఇటువంటి వీళ్ళు కనుక మృదంగా నేర్చుకోగలిగితే ఇతర హార్ట్ బీట్ వీళ్ళకి బాగా అబ్జర్వ్ అవుతుంది. యూజువల్లీ క్యాన్సర్ వాళ్ళకి ఎక్కువ చెప్తారు అది, తర్వాత వచ్చి క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్ వాళ్ళకి హృదయం ఇండికేట్ చేస్తారు క్యాన్సర్ సైన్కి. సో వాళ్ళకి అది బాగా ఇండికేట్ అవుతుంది. ఇట్స్ ఎ ప్రూవెన్ సైన్స్. ఈ లంగ్ డిజార్డర్స్తో లేదంటే అన్ఈక్వల్ హార్ట్ బీట్స్తో పేషెంట్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మృదంగత్వం ఎక్కువ అనమాట. వింటే ఏమిటవుతుంటే వాళ్ళ హార్ట్ బీట్ సెట్ అవుతుంది. హై బీపీ ఉన్నప్పుడు లేదంటే హార్ట్ బీట్ బాగా వీక్ అయిపోయిందండి, కొంచెం వెంటిలేటర్స్ పెట్టాలని ఇటువంటి చెప్తారు. అంటే వాయువు అనేటువంటి వాళ్ళకి అప్లికేషన్ అయితే ఎక్కువైపోవడం లేదా తక్కువైపోవడం ఉంటుంది వాళ్ళ శరీరంలో. అటువంటి వాళ్ళకి ఈ వాయువుతోనే ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఫిజికల్గా వినిపిస్తే దే డూ ఇట్ బెటర్. వాళ్ళు డే బై డే వాళ్ళు రికవర్ తగ్గుతుంది. దిస్ అన్ ఎఫెక్టివ్ మ్యూజిక్ థెరపీ. ఆ ఎఫెక్టివ్ మ్యూజిక్ థెరపీని భూమిలో తెలిసిన వాళ్ళు మళ్ళీ వెతికివాడు. వీళ్ళ వర్క్ అంత డెప్త్లో ఉంటుంది. జనమోహన్ అర్థమవుతుంది అవ్వకపోవచ్చు, ఏదో మామూలుగా వాయిస్తే అనిపిస్తుంది. అంత డెప్త్లో కనుక వెళ్ళిపోతారంటే దే కెన్ డూ మ్యాజికల్ థింగ్స్. కొంతమంది వాళ్ళకి వేణ మీద ఉండేటువంటి మెంటల్ అలా జరుగుతుంటాయి. వీళ్ళు మరి ఎంత కష్టపడినా కిందకి రాదు మీద పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోతుంటుంది. అంటే దే కెన్ ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద నేచర్. సిన్స్ దే ఆర్ మెర్క్యూరీ, గోల్డ్లోకి వస్తే గోల్డ్లో కలిగిపోతుంది, ఇంకా దాంట్లోకి వస్తే ఇంకో దాంట్లో మారిపోతుంది. దానికంటూ ఒక సెపరేట్ ఫామ్ ఉండదు. ఇట్ ఈస్ నైదర్ లిక్విడ్ నాట్ సాలిడ్. అలాంటి ఒక తనని తాను మార్చుకునేటువంటి స్వభావం వీళ్ళలో ఉంటుంది. కాబట్టి పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఎక్కువ చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే ది హైయెస్ట్ ట్రూత్ వీళ్ళకి చెప్పిస్తే తను రివర్స్ ఇంజనీర్లో కట్టేసుకుంటారు. కాంప్లెక్స్ బుక్స్ కానీ చాలా కాంప్లెక్స్ సిరీస్ కానీ వాళ్ళు ముందు పెడితే దానికి చాలా సులువైనటువంటి మార్గాన్ని వాళ్ళు పెడతాగలుగుతారు. ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ అంటారు సరే, అలాంటి వీళ్ళ చేతులు ఎక్కువ దొరుకుతాయి. కొంచెం బాగా ఈజీగా వెళ్ళగలుగుతారు. వీళ్ళు వర్క్ చేయడానికి బాగా సులువుగా ఉంటుంది. వీళ్ళు కూడా చెప్పాలంటే వీళ్ళని కొంచెం జాగ్రత్త కూర్చొని చేసి దీన్ని సంగతి చూసినట్టు చేస్తారు. అకౌంట్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యూజువల్లీ ఇటువంటి వాళ్ళతో డామినేషన్ ఎక్కువ పనిచేస్తారు. అంటే వేర్ ఏ లాట్ ఆఫ్ కాంప్లెక్స్ థింగ్స్ ఆర్ ఇష్యూడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ దే షుడ్ గెట్ అవుట్ విత్ వన్ సొల్యూషన్. సిఏలు అంటే సరే ఐసీడబ్ల్యూ వాళ్ళు సిఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ టాప్ చేసిన అందరూ కూడా మెర్క్యూరీ హై మెర్క్యూరీ డామినేషన్ వాళ్ళు ఉంటారు. అండ్ యూజువల్లీ దే ఆర్ జెమినీస్. వర్క్ వాళ్ళు కూడా ఈక్వల్గా రాగలుగుతారు, బట్ జెమినీ వాళ్ళ కూడా కొంచెం చీఫ్ కింద ఉంటారు. వాళ్ళు దే కెన్ డూ ఇట్. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది జరగబోయేటువంటి విషయాలు ఏమిటి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా వర్క్ చేస్తామంటే ఈ సందర్భం అన్నింటిలోకి పనిచేయదు, కాబట్టి ఒక జనరలైజ్డ్ ఆన్సర్ మనం తెలుసుకోవాలి. ఇటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ వీళ్ళ ద్వారా రివీల్ అవుతుంది. అవన్నీ కూడా ఫిజికల్ బండెన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఒక మనిషి అనేటువంటి వాడిని ఆత్మగా చేసేటువంటి ప్రతి సైన్స్ కూడా వాళ్ళకి పనిచేస్తుంది. టెలిపతి వీళ్ళకి వచ్చినంత ఎఫెక్టివ్గా బ్రహ్మాండంగా మిగిలిన సైన్ కూడా రావడం కొంత కష్టం. బికాస్ దే వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. ఈక్వల్గా వీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళ కింద ఉండే జర్నీ వాళ్ళను, కింద ఉండే వర్క్ వాళ్ళు, వాళ్ళ మీద ఉండే లియో వాళ్ళు వీళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ తర్వాత వర్కింగ్స్ వేరేగా ఉంటాయి. వీళ్ళ తర్వాత వర్కింగ్స్ వీళ్ళ ద్వారా స్టార్ట్ అవుతాయి. మిగతా వాళ్ళ వర్కింగ్స్ అందరి దగ్గర నుంచి వీళ్ళకి వస్తుంటాయి. సో కలెక్షన్ ఒక దగ్గర ఉంటే గ్యాదరింగ్ ఇంకో దగ్గర ఉంటుంది, రిలీజింగ్ ఇంకో దగ్గర ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో అంతా తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, నీకు ఎంత కావాలి నీకు ఎంత కావాలి. సో ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళే. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ టు ఆల్ డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు మొత్తం తీసుకుని కింద రిలీజ్ చేసుకుంటారు. కాబట్టి గురువులు, పరమ గురువులు జెమినీ వాళ్ళు ఉంటారు. ఎఫెక్టివ్ రైటర్స్ జెమినీ వాళ్ళ కింద ఉంటారు. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యని జనబాహుళ్యానికి వాళ్ళ స్థాయికి వీళ్ళు రాయడం. అంటే ఒకప్పుడు బాలమిత్రులని చదవాలని కథ రాసే చిన్న చిన్న కథలని పెట్టకథలన్నీ కూడా అలాంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ జెమినీస్ అనమాట. అంటే రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఉండేటువంటి తత్వాన్ని చిన్న చిన్న కథల రూపంలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ రూపంలో రాయిస్తారు ఆయన వాళ్ళు. అలాంటి వచ్చినటువంటి కథే కదా మనకి రాజు 7 కొడుకుల కథ. అందులో ఏమిటి కర్మశాస్త్రం మొత్తం అంతా ఉంటుంది. కర్మగతి అనేటువంటిది అంతా డెత్ అంతా మీకు అందులోనే ఉంటుంది అన్నది. ఆ చైన్స్ ఉంటాయి కదా, నేను చేప ఎండలేదు, వావు తినలేదు, వాడి మేత వదలలేదు, కొంచెం పాప వేసింది, ఎక్కడ చూస్తుంది చైన్ అంతా కూడా. ఒక వర్క్కి ఆ వర్క్ తనకు ఆన్సర్కి, కార్యానికి, కర్మకి ఉండేటువంటి సంబంధం కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్ వచ్చిన రిలేషన్ కదా ఇదంతా కూడా. సో ఈ జెమినీ వాడు కనుక మాస్టర్ అయిపోతాయి, జెమినీ వాడు కనుక అల్టిమేట్ నేచర్ని తెలుసుకొని ప్రకృతితో తనకు తాను ఐడెంటిఫై చేయగలిగిన మాస్టర్ అయితే అతను ఏంటంటే సార్ బుద్ధుడు అనేటువంటి పేరు చూస్తాడు. సో అటువంటి బుద్ధుడు ఈ వైశాఖ మాసంలో పుట్టినట్టుగా మనకు ఒక రంగా ఎక్కువ తెలుస్తుంది. సో వైశాఖ మాసం అనేటువంటి ఎందుకు అంత ప్రయాణం అంటే మనలో ఉండేటువంటి ఇన్నర్ అవేర్నెస్ అంటే బయటకు వస్తుంది. సో అంతవరకు నాలెడ్జ్గా ఉండేటువంటిది ఒకసారి విజ్డమ్ మీద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. గ్యాదరింగ్ ఆఫ్ థింగ్స్ ఇస్ కాల్డ్ నాలెడ్జ్, ద రైట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ కాల్డ్ విజ్డమ్. సో ఈ విజ్డమ్ అనేటువంటిది, ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈ విజ్డమ్ మీద ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి స్టేజ్ మీద కనిపిస్తుంది. అగైన్ ద సేమ్ సింబాలిజం, ఇక్కడ ఉన్నటువంటి దగ్గర కిందకి రావడం అవుతాయి.
So without Mercury, we can't define Gemini, and without Gemini and without the application of Gemini, we can't understand what is Mercury. So రెండింటి మధ్యన అంత సంబంధం ఉంటుంది. అలాగే యారిస్కి ఆ సింబల్కి మధ్య ఉండేటువంటి సంబంధం, అంటే స్ప్రౌటింగ్ అనేటువంటి జరిగే దానికి సంబంధం అన్నమాట. జాగ్రత్త ఆలోచిస్తే కనుబొమ్మల నుంచి ముక్కు రావడం, ముక్కు నుంచి కనుబొమ్మలు వెళ్ళడం అనేటువంటి ఈ సైన్ అంతా ఉంటుంది. అంటే ఇంగ్లీష్లో స్మాల్ ఆర్ రాసినట్టుగా ఉంటుంది. సో ఈ వర్కింగ్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి తెలియకపోయినప్పటికీ కూడా మన శరీరంలో ఇవి ఎలా కలుపుకుంటాయో ఉంటాయో అలాగే యూనివర్స్ మొత్తంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో కాస్మిక్ సింబాలిజం వీళ్ళకి బాగా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ ఆస్పెక్ట్స్ ఎప్పుడు కూడా ఊర్ధ్వలోకం వైపు ఎక్కువ ఉంటాయి. సో పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంటుంది. ఒక కంపారిజన్ కానీ సింబాలిజం కానీ వీళ్ళు ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. కంపారిటివ్ స్టడీ వీళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తుంది. భారతంలో ఇలా అన్నారట, ఇంకా బైబిల్లో ఇలా అన్నారట, దానికి దీనికేమో సంబంధం అంటే పర్వాలేదు తీసుకొని చూస్తారు అనమాట. మనకేమో పంచస్తోరీకరణేషు అంటారు, వాళ్ళకేమో ఏదో 5.8 స్టార్తో రిప్రజెంట్ చేస్తారు. బర్త్ బ్యాప్టిజం కృష్ణుడు జీసస్ క్రైస్ట్ లైఫ్లో 5 ఘట్టాలు, అలాగే కృష్ణుడి లైఫ్లో కూడా 5 ఘట్టాలు ఉంటాయి. సో క్రైస్ట్కి కృష్ణుడికి పొందిన కాన్షియస్ రిఫరెన్స్ ఇది. అది బయటపడి వచ్చిన ఒక జెన్యునేగా, ఒక జెన్యు మ్యాన్ డిస్కషన్ ఎందుకంటే మనకి అర్థమయ్యేలా చేసినటువంటి. సో భాగవతాన్ని భగవద్గీత అంటే కంపారిటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇచ్చేటువంటి వాడు వాళ్ళ కింద ఉంటారు మాస్టర్స్. సో అటువంటి వాళ్ళ తర్వాత వర్క్ని ఫిజికల్ లెవెల్లో ఈ లెవెల్లో ఉంటుంది. హైయర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు బుద్ధిక్ లెవెల్లో పనిచేస్తుంటుంది. సో ఆ బుద్ధి అనేటువంటిది ఎలా పనిచేస్తుందో జెమిని వాళ్ళకి, సో జెమిని వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి బుద్ధి అనేటువంటిది ఎలా పనిచేస్తుందో, సో బుద్ధికి వేడికి మనల్ని వాళ్ళు ఎలివేట్ చేయడం కోసం వాళ్ళు చేసిన వర్క్ ఏంటనేది మనం వచ్చే క్లాస్ చెప్పుకుందాం. సార్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.